బాసర పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. లైవ్ చూద్దాం. ध्रुवंदे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इंद्रश्चाग्निश्च हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्याधानेति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमानायुस्तेजो दधाति। నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. చదువుల తల్లి క్షేత్ర అభివృద్ధికి మోక్షం లభించబోతోంది. దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం బాసర. వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్లను కేటాయించింది. ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే భూమి పూజ చేశారు. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతీదేవి కొలువైనారు. ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. వసంత పంచమి ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భక్తుల సంఖ్య, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు,
33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించబోతున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు.